హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేక్రిష్ రెసిపీస్. ఈరోజు మనం చాలా రుచికరమైన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చిన్న చిన్న వంకాయల్లో మసాలా నింపి మెల్లగా ఉడికించిన ఈ కూర వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక 18 ఎండుమిర్చి తీసుకోవాలి. దాంట్లోనే 4 స్పూన్స్ వేయించిన వేడిశనగపప్పు, ఒక ఎర్రగడ్డ, 8 వెల్లుల్లి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొబ్బరి తీసుకోవాలి. తరువాత గుత్తి వంకాయ కర్రీ కోసం 12 వంకాయలు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ముందుగా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి లైట్గా వేయించి దాంట్లోనే ముందు చూపించిన ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని పక్కన పెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించినవన్నీ అందులో వేసుకొని దాంట్లోనే ముందుగా పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులు, కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మీరు కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే వంకాయల్లో పెట్టుకోవడానికి కొంచెం కష్టమవుతుంది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న వంకాయలను తీసుకొని పైన ఉన్న కాడల్ని కట్ చేసుకొని ఇలా 4 సైడ్స్ వంకాయని కట్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని అందులో పెట్టుకోవాలి. తర్వాత ముందుగా చూపించిన చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించి 2 మీడియం సైజ్ టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే టమోటాస్ ఇలా బాగా మగ్గిపోతాయండి. అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను కూడా వేసి దాంట్లోనే మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. తర్వాత వంకాయలు మునిగేంత వాటర్ పోసుకొని మనకి వంకాయల్లో మసాలా పెట్టిన తర్వాత ఏమన్నా కొంచెం మసాలాలు మిగులుతాయండి. ఆ మసాలాలు కూడా దీంట్లోనే వేసి మూత పెట్టి ఒక 25 మినిట్స్ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చాలండి. చూసారుగా, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.